సంతోషం దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిగా మీ వాక్యంలో పెట్టే ముందు ఒక పాట పాడుకొని వాక్యం చెప్తాం. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంలో దేవుని స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. లాస్ట్ సండే వచ్చిన వారికి కొన్ని బైబిల్ పోర్షన్స్ మీకు ఇవ్వడం జరిగింది. అవి నెక్స్ట్ వీక్ లో మేము కలెక్ట్ చేసుకుంటాము ప్రేయర్ రిక్వెస్ట్లతో అని చెప్పినాము. ఎంతమంది తెచ్చారో ఎంతమంది ఇంటికాడ మర్చిపోయారో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ ఈ ఆదివారం కూడా మరికొన్ని వాక్యాల చేత అవన్నీ మీకు అందించబడతాయి. కాబట్టి వాక్యాలతోని మీ అనుదిన వాక్య ధ్యానం కొనసాగించండి. అటు రీతిగానే వాక్యంలో బలపరచబడండి. అటు రీతిగానే వాక్యమందు స్థిరపరచబడే వారిగా మీరు ఉండాలి అని సహోదరులు ఎంతగానో ప్రేమించి ఎంతో ప్రయాసతోనే అందరికీ అందజేయాలా, అందరికీ ఒక వాక్యము చదివే ప్యాటర్న్ ఒకటి ఇవ్వాలి. ఆ ప్రకారం వాళ్ళు చదివి వాక్యంలో ఎదుగుతారు అన్న ఆలోచనతోని వాళ్ళు మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ సండే కూడా మీకు ఆ పేపర్స్ ఇస్తాము. అవన్నీ ప్రతి ఒక్కరికి ఇచ్చేసే ప్రశాంత్ ప్రతి ఒక్కరికి ఇస్తే అవి చదవండి. వారం మొత్తము ఏ వాక్యాలు అయితే దానిలో ఉన్నాయో వాక్య ప్రకారము
దాన్ని పాటించండి. ఆ ప్రకారమే మీరు ఈ వారము ముగింపబడినాక ఆ వాక్యాలు చదువుకున్నాక ధ్యానించినాక వెనకాల ప్లేస్ ఉంటుంది కాబట్టి దాంట్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమన్నా ఉంటే కనుక అవి రాసి మాకు నెక్స్ట్ సండే అనగా 3rd సండే ఆఫ్ ద జనవరి మంత్ లో మీరు మాకు ఇస్తే కనుక మీ గురించి మేము తప్పక ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మీరు కూడా వాక్యంలో ఎదగాల, వాక్యంలో బలపరచబడాలా, వాక్యంలో స్థిరపరచబడాలి, వాక్యంని ఆధారము చేసుకొని జీవించే వారమై ఉండాలి అని దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అందరు తీసుకోండి. మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, తెలియజేయండి, ప్రార్థన అయితే చేస్తాము. కానీ వాక్యాలు అయితే తప్పగా చదవండి. వాక్య ధ్యానము చాలా అవసరము మన జీవితాలు. కాబట్టి తప్పక వాక్యాన్ని చదవండి. ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 8 వాక్యాలు మనం చూసుకుంటే, దేవుని ఆత్మ నా మీద, ప్రభు యొక్క యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తవర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. చాలండి. ఇక్కడ ఈ వాక్యం చూసుకున్నట్లయితే కనుక యెషయా గ్రంథకర్త ప్రవచన వాకు మనము చదువుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు యొక్క జన్మ గురించి, ఆయన మీద ఆత్మ అభిషేకము గురించి యెషయా ప్రవక్త ముందుగానే కొన్ని 700-800 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించి ఉన్నాడు. ఆ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ద్వారా ఆయనని మందిరంలో ప్రతిష్ఠింపజేసినాక, దాని తర్వాత యోర్దాను నదిలోకి ఆయన వెళ్ళి బాప్తిజమిచ్చు యోహాను దగ్గర బాప్తిజము పొందినప్పుడు ఆకాశము తెరవబడి దేవుని యొక్క ఆత్మ పౌరము రూపము వలె ఆయన మీదకి దిగి వచ్చింది. ఎందుకు ఆయన మీదకి ఆత్మ దిగి వచ్చింది అంటే, బీదులకు సువార్త ప్రకటించుటకు. ఈ బీదులు ఎవరు అంటే, ఈ బీదులు దేవుణ్ణి ఎరిగిన వారే. వీళ్ళు అన్యజనులు కాదు, వీళ్ళు దేవుని ఎరిగిన వారే. కానీ దేవుని వాక్యము చదవక, ఆ వాక్యము చేత వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడక వారు ఆ వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తూ దేవుణ్ణి వెంబడించేవారంట బీదులు. కాబట్టి మన జీవితాల్లో మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, నువ్వు ఐశ్వర్యవంతుడై ఉండొచ్చు, గొప్పవాడై ఉండొచ్చు, ధనవంతుడై ఉండొచ్చు, ఈ లోకంలో ఎక్కడ లేని ఎవరికి లేని సంపద నీకు ఉండుండొచ్చు. కానీ వాక్యము గురించి సరైన అవగాహన, దేవుని గురించి సరైన అవగాహన నీకు లేకపోతే కనుక నువ్వు బీదువే, నువ్వు బీదవి, నువ్వంతే ఏమీ లేనివాడివే. అందుకనే బీదులకు సువార్త ప్రకటించుటకు యెహోవా యొక్క ఆత్మ నా మీద వచ్చి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జన్మ ద్వారా ఆయన నీ కొరకు నా కొరకు నన్ను నిన్ను ప్రేమించి భూమిపైకి దిగొచ్చి కల్వరి సిలువలో రక్తం కార్చి శిష్యులతోని ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళుట మంచిది, నా తండ్రిని వేడుకొని నా నామములో మరొక ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తాను అని ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ బీదులు ఎవరు అంటే, వాక్యంలో ఎదగని వారు, వాక్యం మీద ఆధారపడని వారు, వాక్యాన్ని ఆధారము చేసుకోకుండా ముందుకి కొనసాగేవారు. కాబట్టి మన జీవితంలో నువ్వు దేవునిలో గొప్ప స్థితిలో ఉన్నావా, లేకపోతే దేవునిలో ఒక బీద స్థితిలో ఉంటున్నావా? ఆత్మీయుడివే, రక్షణ పొందుకున్నవాడివే, రక్షింపబడ్డవాడివే, కానీ నీ స్థితి ఎట్లా ఉన్నదంటే బీద స్థితిలోనూ ఉంటున్నావు. అంటే నీలో ఆత్మీయ ఎదుగుదల లేదు. ఎప్పుడు ఒక క్రైస్తవుడికి క్రీస్తుని అంగీకరించినాక ఆత్మీయ ఎదుగుదల వస్తుంది అంటే, ఎప్పుడైతే వాడు దేవుని ఆత్మని పొందుకుంటాడో అప్పుడు ఆత్మలో ఎదుగుదల వస్తుంది. ఆత్మీయ ఎదుగుదల మనకి కావాలి. ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానుసారంగా వాళ్ళు నడుచుకోవాలంటే దేవుని ఆత్మ సహాయం మీద ఆధారపడే వారుగా మనము ఉండాలి. కాబట్టి మన స్పిరిచువల్ లైఫ్ మనం చూసుకుంటే కనుక వీఆర్ వెరీ పూర్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మనం చాలా పేదరికంలో ఉంటున్నాము ఆత్మీయ స్థితిలో. సమృద్ధి అయిన వాక్యం ఉన్నది, సమృద్ధిగా దైవజనులతో సమృద్ధిగా దేవుని వాక్యము విరాళముగా ప్రకటింపబడుతున్నది.
కానీ ఆ వాక్యాన్ని వినేవారుగానే ఉన్నాం, కానీ ఆ వాక్య ప్రకారము నడుచుకునేవారుగా, వాక్య ప్రకారము జీవించలేని వారుగా మనము బీద స్థితిలో ఉంటున్నాము. ఈ బీద స్థితిలో ఉంటున్న మనని దేవాది దేవుడు తన ఆత్మతో నింపి గొప్ప స్థితిలోకి నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. దేవుడిని అడగాలి. ఏమని అడగాలి దేవుడిని అంటే, ప్రతి ఒక్కటి అడగాలి. నీ ఏ అవసరత ఉన్నదో ప్రతి ఒక్కటి దేవుడిని అడగాలి. దానికన్నా ప్రాముఖ్యంగా ఆయన ఆత్మని అడిగి పొందుకోవాలి. అందుకనే దావీదు ఆయన పాపము చేసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, నీ ఆత్మని నా యొద్ద నుంచి తీసివేయద్దు. ఎందుకంటే ఆత్మ లేకపోతే క్రీస్తుని వెంబడించే ఒక వ్యక్తి బీద స్థితిలోకి దిగజారిపోతాడు. అందుకనే మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రతినిత్యము పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ పరిశుద్ధాత్మ సహవాసంలో నిలిచి ఉంటూ మనము దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్పవారిగా ఆయన చేస్తాడు. కాబట్టి స్పిరిచువల్ లైఫ్ లో, మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము గొప్పవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదిస్తావో, ఎంత కూడబెట్టుకుంటావో, ఎన్ని బంగ్లాలు కొనుక్కుంటావు, ఎన్ని ఇల్లులు మేడ మీదలు కొనుక్కుంటావు, కట్టుకుంటావో దేవుడు చూస్తలేదు. కానీ గాడ్ వాంట్స్ యూ టు బి రిచ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. చాలా గొప్పవాడిగా నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే తన ఆత్మని నువ్వు పొందుకోవాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఆత్మ లేని వాడు నా వాడు కాలేడు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుని ఆత్మని మనం పొందుకోవాలి. దేవుని అన్ని అడుగుతూ ఉంటాం, ప్రభా నాకు ఉద్యోగం ఈ ప్రభా, నాకు ఇల్లు ప్రభా, నాకు ఏదో ఒకటి ప్రభా, ఏంటి ప్రభా నా జీవితము, నా అవసరతలు తీర్చు ప్రభా అన్ని అడుగుతుంటాం. కానీ ఆత్మ విషయము వచ్చినప్పుడు మనం ఏమాత్రము దేవుని దగ్గర అడిగి పొందుకోలేని వారుగా మనం ఉండలేకపోతున్నాము. అందుకనే ఈ లోకంలో నీకు ఏమి ఉన్నా, ఏమి సంపాదించుకున్నా, ఏమి సంపాదించుకోకపోయినా నువ్వు దేవుని ఆత్మని కలిగి ఉంటుట అది నీ జీవితంకి ధన్యకరము. ఎందుకంటే నువ్వు దేవునిలో గొప్పవారిగా ఉండాలా. ఆయన ఐశ్వర్యాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి దీనుడుగా, దరిద్రుడుగా నీ కొరకు దిగి వచ్చాడు. ఆయన దరిద్రము ద్వారా మనము ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆయన కోరుకున్నారు. కాబట్టి మన దరిద్రం కాదు, ఆయన దరిద్రం వల్ల, ఆయన దారిద్రత వలన మనము ఐశ్వర్యవంతులుగా ఉండాలంట. అంటే ఈ లోకంని ప్రేమించక, లోకం వైపు చూడక, దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క ఆత్మతోనే నింపబడే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే వాక్యం సెలవుస్తుంది, ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడుతున్నారు. కాబట్టి దేవుని ఆత్మతోని మనము నడిపింపబడాలి. ఈ 2004 సంవత్సరం గతించిన సంవత్సరంలో నీకు దేవుని ఆత్మతోని సరైన సావాసము, అనుబంధము లేకుండా నువ్వు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకి ప్రయాణం చేస్తున్నావేమో. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, నా ఆత్మతోనే నేను నిన్ను నింపుతాను. ఆత్మతోనే నింపబడినప్పుడు నీ జీవితంలో మొట్టమొదటిగా నీకు కలిగేది ఏంటి అంటే దేవునిలో ఆనందం. దేవునిలో ఆనందించే వాడిగా ఉండగలుగుతాం. అదే ఆత్మ పొందుకున్నాక మొట్టమొదటి మెట్టు. ఆ మొట్టమొదటి మెట్టులో నువ్వు దేవునిలో ఆనందిస్తావు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఆత్మను పొందుకున్నాక మనము ప్రతి ఒక్క దాని నుంచి విడుదల పొందుకుంటాము. హల్లెలూయా. ప్రతి ఒక్క దాని నుంచి విడుదల పొందుకుంటాము అని. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉన్నది అని వాక్యం సెలవుస్తున్నది. కాబట్టి వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ దేర్, దేర్ ఇస్ ఫ్రీడమ్. కాబట్టి వీఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్. దేవుడు మనని పాపం నుంచి విడిపించడానికి భూమిపైకి దిగి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన వాగ్దానము చేసిన రీతిగా వాగ్దానముతో కూడిన పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి నీ కొరకు, నా కొరకు పంపుతున్నాడు. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఈ ఆత్మని కానీ పొందుకోకపోతే కనుక మనం ఇంకా బంధకాల్లోనే పట్టబడి ఉంటాము. ఈ బంధకాల నుంచి నిన్ను ఏ పాస్టర్ విడిపించలేడు, ఏ సేవకుడు విడిపించలేడు, ఏ అభిషక్తుడు విడిపించలేడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యందు సంపూర్ణ విశ్వాసము నువ్వు కనపరిస్తే, నువ్వు పాపివి అని ఒప్పుకొని నీ ప్రతి ఒక్క పాపాన్ని నువ్వు ఆయన దగ్గర విడిచిపెడితే, ఆయన ఆత్మని పొందుకున్నాక, ఆయన ఆత్మని నీకు అనుగ్రహించినాక నువ్వు ప్రతి ఒక్క పాపము, శాపము అనే కాడి నుంచి విడుదల పొందుకుంటావు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే శాపము వెంటాడుతుంది, పాపము మనం వెంటాడుతుంది. ఎందుకు పాపము మనం వెంటాడుతుంది అంటే
దేవుని ఆత్మని మనం పొందుకోలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మని పొందుకున్న వ్యక్తి అవుతావో అప్పుడు పాపముకి ఫుల్ స్టాప్ పడిపోతుంది. హల్లెలూయా. కాబట్టి చాలా మంది చెప్తూ ఉంటారు, నేను కూడా చాలా సార్లు చెప్పాము, ఈ పాపము అది పసిగట్టి మనని ఎప్పటి వరకు వెంబడిస్తుంది అంటే అది మరణము వరకు మనని వెంబడిస్తుంది. కానీ దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మని పొందుకుంటే మనము మరణించేంత వరకు పాపం మీద జయాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నదంట. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువానే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు ఆయన రక్తమందు మనం కడగబడి ఆయన యందు సంపూర్ణ విశ్వాసము మనం కనపరిస్తే ఆయన కొరకు జీవిస్తాము అనే ఒక తీర్మానము మనం చేసుకుంటే, ఒక సమర్పణతో కూడిన జీవితము మనము ఆయన కొరకు జీవిస్తూ ఆయన వెంబడిస్తే గనక దేవుడు ఉట్టిగా మనం వదిలేడు కానీ తన ఆత్మతోని నింపి మన ఆత్మతోనే ఆయన నడిపిస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఇంకా కొన్ని బాధలు, సమస్యలు, చిక్కులు, ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో వెళ్తున్నా నువ్వు ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, నేను క్రైస్తవుడుగానే ఉంటున్నా కదా, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ లేమి అని నువ్వు అనుకుంటున్నావేమో, బాధపడుతున్నావేమో. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు విశ్వసించగలుగుతావో, యేసు ప్రభు వారు ఎట్టి రీతిగా అయితే నిన్ను నన్ను ప్రేమించి భూమిపైకి దిగి వచ్చాడో, ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్టి రీతిగా అయితే దిగి వచ్చాడో, అట్టి రీతిగానే నువ్వు పాపమే అని ఒప్పుకొని నీ ప్రతి ఒక్క పాపాన్ని నువ్వు ఆయన సన్నిధిలో ప్రాధేయపడి కన్నీళ్లు విచ్చి నన్ను క్షమించు ప్రభా, నీ క్షమాభిక్ష ఆయన దగ్గర నుంచి నువ్వు కోరుకొని నువ్వు పొందుకున్నాక దేవుడు ఎప్పుడైతే నిన్ను క్షమించేస్తాడో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి దిగి వస్తాడు. ఎప్పుడైతే ఆయన నీ పైకి దిగి వస్తాడో అప్పుడు నువ్వు అన్నిటి నుంచి విడుదల పొందుకుంటావు. నీ జీవితంలో వర్ధిల్లడం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నాం కానీ వర్ధిల్లలేకపోతున్నాం. ఎందుకు? ఆత్మ సహాయం లేకనే. అందుకనే ఆయన చెప్తున్నాడు, బీదులకు సువార్త ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నాను. కాబట్టి బీదులు ఎవరో కాదు, మనమే. ఈ బీద స్థితిలో ఉన్న మనని ఆయన లేవనెత్తి గొప్పవారిగా, ఐశ్వర్యవంతులుగా ఆయన చేయాలని, తన ఆత్మతో నింపాలని దేవుడు ఎంతగానో ఆశించి ఉన్నాడు. అందుకని తన ఆత్మని నీ కొరకు, నా కొరకు ఆయన పంపి ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనం మందిరానికి వెళ్ళి, ప్రార్థనలకు వెళ్ళి, ఉపవాసాల నుండి మన ఆచార భక్తిని కొనసాగించేస్తే సరిపోదు, కానీ చేస్తున్న భక్తి దేవుని ఆత్మశక్తితో కూడినది ఉండాలి. కాబట్టి ఆత్మ బలము మనకు కావాలి. ఈ ఆత్మ బలము మనము ప్రతినిత్యము దేవుని సన్నిధిలో వేచి ఉండి, ఆయన సన్నిధిలో మోకరించి, ఆయనని వేడుకొని మనం ప్రతినిత్యము నింపబడుతూ ఉండాలి. వీ హ్యావ్ టు గెట్ చార్జ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం ప్రతినిత్యము దేవుని యొక్క శక్తితో నింపబడుతూ ఉండాలి. ఈ రోజు నింపబడితే సరిపోతుందా? ఈ రోజు ఫోన్ ఛార్జ్ చేసుకున్నాం, పొద్దున్న ఆఫీస్కి వెళ్తున్నాం, ఇంటికి వచ్చేటప్పటికి అది 20% 10% అయిపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? వచ్చి మళ్ళా దాన్ని ఛార్జింగ్ పెడతావు. అట్టి రీతిగానే మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతినిత్యము దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి మోకరించి దేవుని యొక్క ఆత్మ బలాన్ని మనము పొందుకోవాలి. మనం ఎప్పుడైతే ఛార్జ్ అవుతామో అప్పుడే మనము జయ జీవితము జీవించగలుగుతాము, ఇతరులకి సువార్త చెప్పగలుగుతాము. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కానీ ఇతరులకి సువార్త చెప్పలేని వారుగా మనం ఎందుకుంటున్నాము? ఆత్మాభిషేకం లేకనే. దేవుడు నేను ప్రేమించి నేను ఒక మంచి ఉన్నతమైన ఎంఎన్సీ కంపెనీలో నేను వచ్చానే, ఆ కంపెనీలో ఉంటున్నందుకు నీ స్నేహితులు నీతోని పని చేసేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా, మరి వారికి దేవుని సువార్త చెప్పేవారిగా నువ్వు ఉండాలి కదా. మరి నువ్వు ఎందుకు చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు అంటే దేవుని యొక్క ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోలేని వారిగా నువ్వు ఉంటున్నావు. నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ రంగంలో నువ్వు పనిచేస్తున్నప్పటికీ దేవుని బిడ్డగా దేవుని ఆత్మ బలం నీలో ఉంటే కనుక నువ్వు దేవుని వాక్యాన్ని అందరికీ నువ్వు ప్రకటించే వారిగా ఉంటావు, అందరికి విడుదలని ప్రకటించే వారిగా ఉంటావు, అందరి గురించి ప్రార్థన చేసే ప్రార్థన యోధుడుగా నువ్వు ఉండగలుగుతావు. ఆల్ నీడ్స్ ఓన్లీ సింపుల్ ఫెయిత్. దేవుని యందు విశ్వాసం ఉంటే చాలు, దేవుడి కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు దేవుడి కార్యాలు మన జీవితంలో జరుగుతలేదు. ఎందుకు అంటే మనలో సరిపడినంత విశ్వాసము లేకనే. నేను ఒకటి దేవుడిలో నా వ్యక్తిగతంగా నేను అనుభవించాను. ఏంటి అంటే విశ్వాసం ఉంటే చాలు, దేవుడిని ఏం అడగక్కర్లే. దేవుని దగ్గరకు కొంచెం రావాలి అంతే.
విశ్వాసంతో రా గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఆ విశ్వాసంపై లేకుండా నువ్వు గత సంవత్సరాలన్నీ నువ్వు దాటించేసావు. విశ్వాసం లేకుండానే మందిరానికి వెళ్ళినావు. విశ్వాసం లేకుండానే నీలో ప్రార్థనలు చేసి ఉన్నావు. విశ్వాసము లేకుండానే అనేకుల దగ్గర నువ్వు సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకున్నట్టున్నావు. నీలో విశ్వాసం లేకపోతే దేవుడి కార్యాలు నువ్వు ఏమాత్రమో చూడలేవు. కాబట్టి నీ విశ్వాసం ఎట్లా ఉన్నది ఈరోజు? దేవుడు తన ఆత్మతో నిన్ను బలపరుస్తా అంటున్నాడు, లేవనెత్తుతా అంటున్నాడు, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తా అంటున్నాడు, నిన్ను ఉన్నత స్థాయిలోకి నిన్ను నడిపిస్తా అంటున్నాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ బిలీవ్. కేవలం నమ్మిక మాత్రం ఉంచితే చాలు. ఈరోజు ఆ నమ్మికనే మనము ఉంచలేని వారిగా మనము ఉంటున్నాము. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము మనల్ని విడిపించడానికి, మనం రక్షించడానికి, మనం కాపాడుకోవడానికి, మనం గొప్పవారిగా ఉండాలని, అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఉండాలని, అనేకులకి మాదిరికరంగా ఉండాలని, అనేకుల నిమిత్తము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని దేవుడు తన ఆత్మని మన యుద్ధకు పంపించాడు. కాబట్టి దేవుని ఆత్మని పొందుకొని మనం కూడా దేవుడు ఇచ్చిన పనిని మనము తుదముట్టించాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడికి, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్క మానవుడికి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏంటి అంటే సువార్త ప్రకటించాలి. అంత్య దినాల్లో ఉంటున్నాము, రాకడ సమయంలో ఉంటున్నాము, ప్రభు రాబోతున్నాడు. బయట చూస్తే అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంటున్నాము. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో మధ్యలో మనం ఉంటున్నాం. మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండి ముందుకు నడుచుకుంటున్న మనము ఈ రోజు కన్నా దేవుని యందు విశ్వాసము కనపరిచి నువ్వు సువార్త ప్రకటించకపోతే కనుక ఒకరోజు దేవుడికి నువ్వు లెక్క అప్పచెప్పే వాడు ఉంటారు. కాబట్టి దేవుని సువార్త ప్రకటించండి, చెప్పండి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను ప్రేమించి మన పాపాల నుంచి విడిపించడానికి తన ప్రాణాన్ని అర్పించి కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ మళ్ళా మధ్యాకాశంలో నా కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇది సువార్త. ఈ 4 మాటలు మనం చెప్పలేని స్థాయిలో మనం ఉంటున్నామే. ఎందుకు నువ్వు చెప్పడానికి హెసిటేట్ చేస్తున్నావు తెలుసా? వెనుకంచ వేస్తున్నావు తెలుసా? ఎందుకంటే ఆత్మబలం లేదు నీ దగ్గర. ప్రార్థన చేయమంటే క్రైస్తువులాగా ప్రార్థన చేస్తారు. నాకు చాలా మంది చూస్తే ఒకలాగా అనిపిస్తూ ఉంటది. నవ్వాలో ఎడవాలో సరిగా అనకుండా మౌనంగా ఉండడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసేవి చేస్తూనే ఉంటారు. దేవుళ్ళకి వచ్చి దేవుని కార్యాలు చేస్తూనే ఉంటారు. లోకంలో ఉండి లోకంలో పడి లోకానుసారంగా జీవిస్తుంటారు. మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధులందరితో కలిసి వాళ్ళలాగానే ఉంటుంటారు. ఎన్నో ప్రార్థనలు చేస్తారు. కానీ వాళ్ళ ప్రార్థనలకి జవాబు ఎందుకు వస్తలేదు? ఎందుకు దేవుడు మా ప్రార్థనలు వింటాడు? ఎందుకు దేవుడు మీ ప్రార్థనలు వినడు? ఏంటి వ్యత్యాసం? నీ విశ్వాసాన్ని బట్టి ప్రార్థనలు చేస్తే ప్రార్థనకి జవాబు పొందుకోవాలి. ప్రార్థనలు చేస్తే దేవుని కార్యాలు జరగాలి. నువ్వు ఒక నిమిత్తము, ఒక అంశం నిమిత్తము నువ్వు ప్రార్థన ఎత్తిపడితే కనుక దేవుడు దానికి ఏమంటారు సొల్యూషన్ ఇవ్వాలి. మరి ఇప్పటి వరకు ఎన్నో ప్రార్థనలు చేసాం, దానిలో 1-2కి జవాబు దొరుకుండొచ్చు మనకి. ఇంకా మిగతా వాటి సంగతి ఏంటి? అందుకనే దేవుని యొక్క ఆత్మని మనం పొందుకొని, దేవా నీ ఆత్మ బలముతోనే నన్ను నింపు ప్రభా. క్రైస్తవులు ఎట్లుండాలంటారు? అవునంటే అవును, కాదంటే కాదు. అవును ఆమెనని మనం పలికినమనుకో దేవుడు తప్పక దాన్ని నెరవేరుస్తాడు. అంత విశ్వాసము, అంత ఆత్మీయ ఎదుగుదల నీకు కావాలి. అట్టి రీతిగా వాక్యంలో స్థిరపరచబడాలి. అట్టి వాక్యమును నువ్వు ఆధారపడాలి. వాక్యంనే ఆధారము చేసుకొని నువ్వు జీవించడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వాక్యం మాట్లాడతాడు. 42:7 గుడ్డివారు కన్నులు తెరుచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి
వెలుపలకు తెచ్చుటకును చీకట్లో నివసించున్న వారిని అమ్మా బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాను నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. ఈ వాగ్దానము దేవుడు మన ప్రతి ఒక్కరితో చేస్తున్నాడు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరము ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించామో అంత మాత్రమే గాక ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము చేత మనము ముద్రింపబడి ఉన్నాము, కడగబడి ఉన్నాము. కాబట్టి టు ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్. ఈ గుడ్డివారు ఎవరు అంటే దేవుణ్ణి ఎరిగిన వారే కానీ దేవునితో సరైన సహవాసము లేనివారు, దేవుని వాక్యమందు గుడ్డితనము కలిగిన వారు. మన మనోనేత్రాలంట వెలిగింపబడాల్సినవి అవి ఈరోజు చీకటితో నింపబడ్డాయంట. ఎందుకంటే వాక్యం అనే వెలుగు నీలో లేదు. ఆ వాక్యం అనే వెలుగు నీలో ఉన్నప్పుడు గుడ్డివారు ఎవరినో నువ్వు గుర్తించగలుగుతావు. గుడ్డివాడు అంటే కళ్ళు లేనోడు కాదు, కట్టబట్టుకొని నడుస్తున్నాడు కాదు. గుడ్డివాడు ఎవరు అంటే దేవుని బిడ్డనే. ఆ మనోనేత్రాలు వెలిగింపబడక వాక్యమందు వాడు సంపూర్ణ విశ్వాసం ఉంచక వాక్యం మీద ఆధారపడక ఈ లోకం అనే మాయలో వాడు జీవిస్తూ గుడ్డితనంలో ఉంటున్నాడు. కొద్దిసేపు దేవుని వాక్యంలోకి వస్తాడు, కొద్దిసేపు అయినా లోకంలోకి వెళ్ళిపోతాడు. ఈ రెండు వ్యత్యాసం ఏంటి అంటే దేవుని బిడ్డనే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కొద్ది సమయం గడుపుతాడు, కానీ ఇదే దేవుడి బిడ్డ ఈ లోకంలో ఎక్కువ సమయం గడిపేవారు ఉంటారు. అందుకనే మనోనేత్రాలు గుడ్డితనం అవుతుంది. అదే ఈ దేవుని బిడ్డ ఈ లోకంలో చీకటితో మనోనేత్రాలు గుడ్డితనంలో కాకుండా వాక్యంలో వాడి సమయం గడిపితే, ఆ వాక్యంలో సమయాన్ని వెచ్చించగలితే, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయము దేవునితో గడపగలితే వాడి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. కాబట్టి ఈరోజు నీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకో. ఇంకా గుడ్డితనం నీలో ఉన్నదా? దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నావా? దేవుని వాక్యం నమ్మలేకపోతున్నావా? ఆ వాక్యం మీద ఆధారపడలేకపోతున్నావా? ఆ వాక్య ప్రకారము జీవించలేకపోతున్నావా? దేవుని అడుగు. దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవుని అడగాలి. ఏమనంటే, ప్రభా ఈ ఆత్మీయ గుడ్డితనం నుంచి నన్ను విడిపించు ప్రభా. స్పిరిచువల్ బ్లైండ్నెస్ అనేది సంఘంలో ఉన్నది. ఈరోజు వాక్యం అందు కనువిప్పు సరైన రీతిలో వాళ్ళు పొందుకోక, దేవుని వైపు చూడక ఆత్మీయ గుడ్డితనంలో సంఘం ముందుకి కొనసాగుతున్నది. పాస్టర్ ఏది చెప్తే అదే. ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఎట్లా అంటే ఆ సంఘంకి ఎట్లా అంటగట్టబడ్డాడు అంటే సంఘస్థులు కూడా ఆయనకు అట్లా అంటగట్టబడ్డారు. నాకు వాళ్ళని చూసి ఒకటే భయం వేసింది. వీళ్ళందరూ ఈయన కంటగట్టబడ్డారు కానీ ప్రభుకి అంటగట్టబడలేదు. వాళ్ళందరూ ఒకటే చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? మా పాస్టర్ చెప్పింది అవునంటే అవును, కాదంటే కాదు. మా పాస్టర్ కుందేలే పట్టుకున్నాడు, దానికి 3 కాళ్ళే అంటే సంఘం అంట అంటది 3 కాళ్ళే. అరే 4 కనిపిస్తున్నారా బాబు అంటే లేదు లేదు లేదు, మా అయ్యగారు చెప్పారు 3 కాళ్ళే, 3. ఆత్మీయ గుడ్డితనం కాదండి. ఒక మనిషి వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. దేవుని వైపు చూడడం నేర్చుకో. మనిషి మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలంటే సమృద్ధి అయిన వాక్యము గురించి అవగాహన నీకు ఉండాలి. సమృద్ధి అయిన వాక్యముతో నువ్వు పోషింపబడాలి. ప్రతినిత్యము నూతన వాక్యముతో నువ్వు తృప్తి చెందుతూ ఉండాలి. అప్పుడే నీ ఆత్మీయ గుడితనం నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. అందుకనే మనుషుల్ని చూసేవారుగా, మనుషుల్ని వెంబడించేవారుగా, మనుషుల యొక్క మాట మీద విశ్వసించేవారు మనం ఉండద్దు. కానీ దేవుని వాక్యమందు సంపూర్ణ విశ్వాసము మనం కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఈ గుడ్డి వారిని అట్టి రీతిగానే బంధింపబడిన వారు, బంధకాలు ఎవరికి లేవు? బంధకాలు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? నాకు బంధకాలు లేవు అన్నారు. అందరికి ఏదో ఒక బంధకం ఉన్నది, అవునా? ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోవాలి. బంధకాల్లోనే ఉంటే ఏం లాభం మనకి? ఎవడన్నా నేరం చేసి జైలుకి పోయినందుకో, శిక్ష పడ్డదనుకో 7 సంవత్సరాలు, వాడు 7 సంవత్సరాలు ఏం ఆలోచన కలిగి ఉంటాడు తెలుసా? ఎప్పుడు నేను బయటకు వెళ్తానా, ఎప్పుడు నేను విడుదల పొందుకుంటానా? అట్టి రీతిగానే దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము మనకి ఏ బంధకాల్లో అయితే పట్టబడి ఉన్నామో
వాటి యొక్క విడుదల కొరకు దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. దేవా, ఆర్థిక ఇబ్బంది నుంచి, కుటుంబ పరిస్థితి నుంచి విడుదల నాకు కలిగించు ప్రభు అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వేచి ఉంటావో దేవుడు తప్పక నీకు విడుదలని కలిగిస్తాడు. అంత మాత్రమే కాక చీకట్లో ఉన్నవారంట. చీకట్లో ఎవరు ఉంటున్నారు అంటే దేవుని వాక్యాన్ని తిరస్కరించి దూరం చేసుకొని ఈ లోకంలో, స్నేహంలో, ఫోన్ల మీద చాటింగ్లు చేసుకుంటూ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరూ ఎవరంటే చీకటిలో పట్టబడ్డవారు. వాళ్ళు ఎక్కువ వాక్యం చదవరు, కేవలం విను వెళ్ళిపోతారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళకి వాక్యము, వాక్య ధ్యానము అనేది ఉండదు. వాళ్ళు బైబిల్ చదవరు, బైబిల్ పట్టుకుంటారు, మందిరానికి తీసుకొని వస్తారు, ఏదో సేవకుడు చెప్తే తిరిగేస్తారు. అంతేగాని ఎక్కడ ఏముందో, ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు ఎవరితో మాట్లాడారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు అంటే చీకట్లో ఉన్నవారు. ఈ చీకట్లో ఉన్న వారినంట విడిపించి వెలుగులోకి నడిపించడానికి ఆయన మనం ఏర్పరచుకున్నాడంట. కాబట్టి ఈరోజు చీకట్లో ఉన్న వారితో నువ్వు ఉంటున్నావా, లేకపోతే వెలుగు సంబంధిగా నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, ఏంటి అంటే గత సంవత్సరం అంతా నువ్వు చీకటి సంబంధిగా ఎక్కువ సమయము ఈ లోకంలో ఖర్చు చేసుకుంటూ నువ్వు ఉన్నావేమో, కానీ ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏం చేయాలంటే చీకటిని విడిచిపెట్టి చీకటి నుంచి నువ్వు విడుదల పొందుకొని నూతన సంవత్సరంలో వెలుగులోనికి అడుగుపెట్టి వెలుగు సంబంధిగా నువ్వు మార్చబడాలి అంటే నువ్వు ఎక్కువ సమయము వాక్యంలో వెచ్చించేవాడిగా నువ్వు ఉండాలి. ఎక్కువ వాక్య ధ్యానం నీకు కావాలి. ఎక్కువ సమయమును దేవునితో గడిపేవాడిగా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు ఇతరులని విడిపించగలుగుతావు, ఇతరులని నడిపించగలుగుతావు. లేకపోతే నువ్వు కూడా వాళ్ళ బంధకాల్లో నువ్వు కూడా ఒక బంధకంతో పట్టబడతావు. అట్టి రీతిగానే వాళ్ళు కూర్చున్న చీకటి స్థలంలో నువ్వు కూడా కూర్చుంటావు. అందుకని అట్టి రీతిగా కాక మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు కనుక, ఈ ప్రామిస్ దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఇది మన జీవితంలో నెరవేర్చమని దేవుడిని అడగాలి, దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడాలి. ప్రభు నన్ను కూడా వాడుకో. కోత విస్తారంగా ఉన్నా కానీ పరివారం తక్కువగా ఉన్నారు. మరి నేను ఉన్న ప్రభువాన్ని ప్రభు వైపు చేయలేదు, ఆయన ఎత్తుకోడా, నేను వాడుకోడా, నేను నడిపించడా, నీ ద్వారా అనేకుల్ని ఆయన వైపు తిప్పుకోడా, తిప్పుకుంటాడు. ఫస్ట్ స్టెప్ మనం తీసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఆయన చూసుకుంటాడు. ఆ విశ్వాసంలో మనము ముందుకు వెళ్ళాలి అని దేవుని కోరు. కాబట్టి ధైర్యము తెచ్చుకొని దేవుని వైపు ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు నిన్ను ఆయన వేయనిస్తాడు. అనేకుల్ని నీ ద్వారా ఆయన రక్షణ బాటలోనికి నడిపించుకుంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనలో ఏముందండి? మనల్ని ఏర్పరచుకున్నాను. లోకంలో ఎంతో మంది ఉన్నారు కానీ అందరిని విడిచిపెట్టి ఉంటే మననే ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనం ఆయన కొరకు ఒక ముందడుగు వేస్తామని. హల్లెలూయా. ఆయన కొరకు ఒక ముందడుగు వేయాలి నూతన సంవత్సరంలో. ప్రభువు చెప్పాల, ప్రభా బంధకాల్లో ఉన్న వాళ్ళని, గుడ్డి వారిని, చీకట్లో ఉన్న వారిని విడిపించేవాడిగా నీ వెలుగుతోని నన్ను నింపు ప్రభా, నీ ఆత్మతోని నన్ను అభిషేకించు ప్రభా, నీ ఆత్మతోని నన్ను బలపరచు ప్రభా, నడిపించు ప్రభా అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను కూడా నీ చేతిలో వాడబడతా ప్రభా అని నువ్వు దేవుని వైపు కానీ నీ చేయి చాపగలితే కనుక దేవుడు తప్పక నిన్ను కూడా వాడుకుంటాడు. మనమే నిర్లక్ష్యం చేస్తే, నేను దేవునితో చాలా ఎక్స్పీరియన్స్ నాకు ఏంటంటే, ఒక్కవేళ దేవుని పని కానీ మనము నిర్లక్ష్యం చేస్తే చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఓపిక ఉన్నంత వరకు చూస్తాడు. దాని తర్వాత ఏం లేదు, తీసి ఇట్లా పక్కన పెట్టేసి వేరే వాళ్ళు తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టేస్తాడు. అందుకని దేవుని పని ఎప్పుడు మన జీవితాల్లో నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడు దేవుని పని కొరకు వేగిరపడుతూ ఉండాలి, ఆసక్తిని కనపరుస్తుండాలి. పూర్ణ బలముతోనే ఆయన సన్నిధిలో మనము ఆయన కొరకు వాడబడే వారిగా విలువైన పాత్రలు వల్ల మనము ఉండాలి. యజమాని ఇంట్లో అంట ఘనమైన పాత్రలు, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయంట. అన్ని యజమానికి కావాలి. మరి ఈ రోజు నువ్వు ఆ పాత్రగా నువ్వు ఆయన చేతిలో వాడబడాలంటే కనుక నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకోవాలి. నీ ఆత్మతో నిత్యం నన్ను వాడుకో ప్రభు అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆయన నిన్ను వాడుకుంటాను అని తెలియజేస్తాను. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 3వ వాక్యం చూడండి.
గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వాళ్ళ గాయములు కట్టువాడు. చాలండి. ఇక్కడ గుండె చెదిరిన వారు అంటే ఉన్నారు, మనుషులు బ్రతికే ఉన్నారు, కానీ ఎవరి యొక్క ఆదరణ గాని ఎవరి యొక్క ప్రేమ గాని ఏమి పొందుకోలేని గుండె చెదిరిపోయిన వారు. ఈరోజు ఉదయకాలము చివరికంగా అయ్యగారి దగ్గరికి పొద్దున్నే వెళ్ళాలి, ఆయన కాల ఇరగొట్టుకున్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మంచం మీద కూర్చొని ఉన్నాడు. లేవలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభా అని ప్రార్థన చేసుకున్నాడంట. ఈ మంచం మీద నేను ఇంటి రీతిగా పడి ఉండద్దు కానీ నన్ను లేవనెత్తు ప్రభా అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే ఆయన లేపి కూర్చోబెట్టాడంట. ఆయన చక్కగా కూర్చొని ఉన్నాడు. నేను వెళ్ళడం స్తోత్రం హల్లెలూయా అనుకుంటా, నాయన ఆ కంజరి కడిగు కొద్దిసేపు దేవుని స్తోత్రం దేవునికి స్తుతులు పాడుకుందామని చెప్పి 2 పాటలు పాడాడు. 2 పాటలు పాడి ఆయన చెప్తున్నాడు, వాక్యం చేసి చెప్తున్నాడు, ఆయన గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ఒకటే అంటున్నాడు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆయన ఎరిగిన వారు, ఆయన స్థితిగతులు ఎరిగిన వారందరూ ఈరోజు ఒకటే ఒక నమ్మికతో ఉంటున్నారు. ఏమనంటే ఆయన చచ్చిపోతాడు, ఆయన సావ దగ్గర పడ్డది అని. కానీ ఆయన అంటున్నాడు, నేను సావను, నా దేవుని గురించి నేను అందరికీ చెప్తాను అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప సావాసం దేవునితో చూడండి. నేను ఇట్లున్నాను అని బాధపడతలేదు, కానీ ప్రభు నన్ను ఇట్లా ఉంచినందుకు నేను ప్రభులు ఆనందిస్తున్నాను అని చెప్తున్నాడు. చక్కటి మాటలు ఉదయకాలంలో ఆయన నోటి ద్వారా దేవుడు పలికి ఉన్నాడు. కాబట్టి మన స్థితిగతులు ఎట్లుంటున్నప్పటికీ మనం ఎప్పుడు దేవుని బట్టి అసహించేవారిగా ఆనందించేవారిగా మనం ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం చదివిస్తున్న రీతిగా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తున్నట్ట. అటు రీతిగానే గాయపరచబడిన వారిని ఆయన గాయంలను కడతారంట. డాక్టర్లు చెప్పచ్చు, డాక్టర్లు ఏం చెప్పారు తెలుసా? ఆయన హాస్పిటల్ తీసుకోకపోతే ఏమైంది ఏంటి అని పాత రిపోర్ట్స్ చూపించినాము, ఈ రిపోర్ట్స్ చూపించినాము. వాళ్ళు ఒకటే అన్నారు, సర్జరీ చేయాలంటే కనుక చాలా ప్రమాదం ఉన్నది, కాబట్టి సర్జరీని అవాయిడ్ చేద్దాము, మరి ఇంకేమైనా చేయడానికి ప్రయత్నిస్తాము, పెద్ద డాక్టర్లను కనుక్కొని మీకు చెప్తామని. ఆ పెద్ద డాక్టర్ వచ్చాడు. పెద్ద డాక్టర్ వచ్చి ఒకటి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, సర్జరీ చేస్తే కనుక ఆన్ బెడ్ డెత్ అయిపోతుంది ఆపరేషన్ సమయంలోనే, ఎందుకంటే దాదాపు 7 నుంచి 8 గంటలు ఆపరేషన్ పడుతుంది, కాబట్టి ఆపరేషన్ సమయంలోనే ఆయన మరణించవచ్చు. అటు రీతిగా మీరు ఒప్పుకుంటే కనుక, సంతకాలు చేస్తే కనుక ఆపరేషన్ స్టార్ట్ చేద్దాము, ప్లాన్ చేద్దామని ఆయన చెప్పినాను. అంకుల్ ఇది పరిస్థితి అని. ఆయన ఒకటే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నన్ను ఏమి చేయొద్దు, నన్ను తీసుకుపోయిన ఇంట్లో పెట్టి. హల్లెలూయా. ఇంట్లో సంతోషంగా ఉన్నాడు. ఒకటి అంటున్నాడు, ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవుని చిత్తం లేకుండా నేను ఈ స్థితిలో ఉండను అన్న విశ్వాసము ఆయన కలిగి ఉంటున్నాడు. కాబట్టి మన దేవుని వాక్యము అట్టి పరిస్థితుల్లో కూడా వృద్ధాపంలో ఉంటున్నాడు. దగ్గర దాదాపు 90 సంవత్సరాలు, ఆయనకు 89 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఆ వృద్ధాపంలో ఉంటున్నప్పుడు కూడా ఒక ప్రోత్సాహము అనేకులకి కలిగిస్తున్నాడు. ఏంటి అంటే, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. వాక్యమందు విశ్వాసం ఆయన నోటి నుంచి ఆయన సొంతగా ఆయనకు వచ్చిన మాటలు కాదు, ఆ వాక్యంలో అటు రీతిగా ఆయన ఎదుగుదల ఉంది. కాబట్టి ఈరోజు ఒకటి చెప్తున్నాడు విశ్వాసంతోనే, ఎవడు ఏమన్నప్పటికీ నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అదే ప్రార్థన చేస్తున్నా ఆయనకి, దేవా నువ్వు ఏ విశ్వాసం అయితే నీ దాసునికి ఇచ్చి ఉన్నావో అదే విశ్వాసంతో మేము కూడా ప్రార్థన చేసే కృపను, అట్టి విశ్వాసాన్ని మాకు కూడా దయచే ప్రభావం. కాలు దానంతటా అది అట్టబడాలా, ఆయన మళ్ళా వచ్చి మందిరంలో నుంచొని సాక్ష్యం చెప్పాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఒకటే అన్నాడు, నేను అన్నాను మందిరం అంతా పిల్లలంతా నిన్ను అడుగుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, నువ్వు ఇటు పరిస్థితుల్లో ఉన్నావు, కొంతమంది పిల్లలు వచ్చి నిన్ను దర్శిస్తా అన్నారు అంటే చాలా సంతోషం, కానీ నా గురించి తప్పక ప్రార్థన చేయమని ప్రతి ఒక్కరితో చెప్పాలి అని చెప్పి ఉన్నాను. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని యొక్క వాక్యము మనకి ఆదరణని కలిగిస్తుంది. ఆ ఆదరణ ఎప్పుడైతే మనం పొందుకుంటామో దానిలోనే దేవుని యొక్క స్వస్థత మనకి అనుగ్రహింపబడుతుంది. కాబట్టి గుండె చెందిన వారిని ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు అనుకొని ఉండొచ్చు, నా జీవితం ఇంతే, నేను ఇంకా దేనికి పనికిరాను, అందరూ ముందు అవమానపాలైపోయాను, అందరి ముందు తలదించుకునే పరిస్థితుల్లో నేను ఉంటున్నాను అని నువ్వు నీ లోపట నువ్వు కృంగిపోతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు,
గుండె చెందిన వారిని నేను బాగు చేస్తాను. ఈరోజు నువ్వు చేయాల్సిందంత ఒకటే, ఏంటంటే విశ్వాసంతో నేను ఆయన దగ్గరికి రాగలిగితే చాలు. అందుకని అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, ఇంకా నువ్వు ఎప్పుడు పాపం చేయకు వెళ్ళు అంటున్నాడు. ఈరోజు మనం ఒకటే న్యూ ఇయర్ లో నేర్చుకోవాలి. ఈ ప్రారంభం ఉంటున్న ఈ మాసంలోనే దేవుని దగ్గరికి రావడం గొప్పతనం కాదు. దేవుని దగ్గరికి రావడం గొప్పతనం కాదు, కానీ దేవుని దగ్గరకు వస్తున్నాను విశ్వాసంతో వస్తున్నావు అన్న దాంట్లోనే దాని ఉంది గొప్పతనం. కాబట్టి దేవుని సన్నిధికి ఈ సంవత్సరంలో ఎక్కడ ఉంటున్నప్పటికీ, ఎక్కడ దేవుడిని ఉంచినప్పటికీ ఆయన సన్నిధికి వెళ్తున్నాను ఒకటి గొప్ప విశ్వాసంతో వెళ్ళాను. నేను దేవుని దగ్గర అదే ప్రార్థన చేస్తుంటా, ప్రభా విశ్వాసిగా నేను ఉండకూడదు ప్రభా, గొప్ప విశ్వాసము నాకు కావాలి. అట్టి విశ్వాసం మనం పొందుకోవాలండి. అట్టి విశ్వాసం లేకుండా క్రైస్తవులు విశ్వాసాలను పిలవడితే ఏం లాభం మనకి? అందుకని దేవుని దగ్గర నీ విశ్వాసము ప్రతిదినము అధికపరచబడుతుందా, వాక్యము చేత బలపరచబడుతుందా, విశ్వాసంలో నువ్వు స్థిరుడుగా నువ్వు స్థిరపడగలుగుతున్నావా అని ప్రతిదినము నువ్వు ఎగ్జామిన్ చేసుకునే వాడిగా నువ్వు ఉండాలి. అటు రీతిగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు చక్కటి మాట అంటాడు కదా, నేను మంచి పోరాడితే నా పరుగుని కడమట్టించి నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుంది. ఈరోజు విశ్వాసాలను పిలువబడుతున్న మనము విశ్వాసాన్ని కాపాడుకోకపోతే నీ విశ్వాసము పోగొట్టుకుంటూ నీ దగ్గర నుంచి. కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకో. వ్యక్తిగతంగా దేవుడు నీ కేపబిలిటీని బట్టి, నీ సామర్థ్యతను బట్టి దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని ప్రతిదినము ఆయనతో సావసిస్తూ, పరిశుద్ధాత్మను పొందుకుంటూ, బలాన్ని పొందుకుంటూ, వాక్యంతో నువ్వు నీ ఆత్మీయ ఆకలి తప్పులు తీర్చుకుంటూ నువ్వు విశ్వాసాన్ని అధికపరచబడుతూ ఉండాలి. నీ విశ్వాసం ప్రతిదినము మెయింటైన్ చేస్తూ అది గ్రోత్ లో ఉండాలి. ప్రతిదినము ఎదగాలి నీ విశ్వాసము ఎదుగుతూ ఆయన ప్రత్యక్షమయ్యే గడియలోకి నీ విశ్వాసము సంపూర్ణతలోనికి చేర్చబడాలి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన ఎందుకు సంపూర్ణ విశ్వాసము మనము కలిగి రావాలి. ఏదో చేస్తాడులే. చాలా మంది ప్రార్థన చేస్తారు. ఎట్లాంటి ప్రార్థనలు చేస్తారంటే వాళ్ళ ప్రార్థనలు ఏంటంటే నాకు అనిపిస్తుంది, ఆమె అనే లోపల దేవుని కార్యం మన కళ్ళ ముందు చూస్తున్నాను. కానీ వాళ్ళే ఏం చేస్తారు తెలుసా, ప్రార్థన అయిపోయినాక ఇంటికి వెళ్తూ ఏమోనే దేవుని దగ్గర అయితే ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం చూద్దాం, ఈరోజైతే ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాక చూద్దాం. అది చూస్తామని ఎప్పుడైతే ఆలోచనలు వచ్చినప్పుడే మొత్తము వ్యర్థమైపోయింది. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఎట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే, ప్రభా నువ్వు నెరవేరుస్తావు, నేను కన్నాను, నేను చూస్తాను, దాని గురించి నేను సాక్షిగా జీవిస్తాను అన్న విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరకు వస్తే కనుక దేవుడు తప్పక నీ విశ్వాసాన్ని అధికపరుస్తాడు. యెషయా గ్రంథం 42:1 వాక్యం వస్తుంది చూడు, ముగిస్తూ. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మని ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును, కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినపడనీయడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగీలడు, నలుగబడడు. ద్వీపములు చాలండి. ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఈ ప్రవచనాన్ని ఆయన ప్రవచించి ఉన్నాడు. ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మ లేకుండా మనం ఏమీ చేయలేము. ఈరోజు నువ్వు ఏదైనా చేస్తున్నావా అంటే, నువ్వు ఏదైనా చెయ్యాలి అంటే అది దేవుని యొక్క ఆత్మ బలమును పొందుకున్నప్పుడే నువ్వు చేయలేదు. ఈ లోకపరమైనవన్నీ నీకుంటున్న శక్తిని బట్టి, నీకుంటున్న సామర్థ్యతను బట్టి, నీకుంటున్న నాలెడ్జ్ ని బట్టి నువ్వు చేయగలుగుతావేమో. కానీ దేవుని కార్యాలు ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ కోణంలో కానీ నువ్వు చూస్తే కనుక దేవుని ఆత్మ లేకుండా నువ్వు ఏమీ చేయలేవు.
నాకు మీరు వేరే ఉండి మీరు ఏమీ చెయ్యలేరు అని ప్రభు చెప్పేసి యోహాను సువార్త. అవునా? అంటే ఆయన కంటగట్టబడి ఉన్నప్పుడే మనం ఏమన్నా చేయగలం. అందుకనే పౌలు అంటాడు, ఏమంటాడంటే నన్ను బలపరచువాడు నిమిత్తము నేను సమస్తము చెయ్యగలను. ఆయనవరో ఈయనవరో కానీ ఏర్పాటులో ఉన్నాడు కాబట్టి, ఆత్మ మధ్యన ఉంది కాబట్టి, ఏ ఆత్మ అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని నడిపించిందో, ఏ యేసుక్రీస్తు ప్రభు అయితే వాగ్దానం చేసి, ఏ ఆత్మనైతే మనుషుల కొరకు ఆయన ముందుగానే తండ్రిని అడిగి వేడుకొని పంపించున్నాడో, అదే ఆత్మని పౌలు పొందుకొని నడిపింపబడ్డాడు. కనుకనే ఆయన చెప్పుతున్నాడు, నేను నన్ను బలపరచువాడి నిమిత్తము నేను సమస్తము చేయగలను. కాబట్టి మనము మన ఆధ్యాత్మికమైన స్థితిలో మనము వర్ధిల్లాలన్నా, దేవుళ్ళు స్థిరపరచబడాలన్నా, అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలన్నా, అనేకులకి ఒక మాదిరికరంగా, అనేకుల్ని విడిపించేవారుగా, అనేకుల్ని దేవుని వైపు నడిపించేవారుగా మనం ఉండాలన్నా కూడా దేవుని ఆత్మ లేకుండా మనం ఏమీ చేయలేము. మనం చేసిన ప్రయాస అంత వ్యర్థమే. అందుకని పౌలు ఇంకొక మాట అంటాడు, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమో కాదు. కాబట్టి దేవుని కొరకు ప్రయాస పడుతున్న మనము నేటి నుంచి అన్న నీ ఆత్మ కార్యాలు నా జీవితంలో జరిగించు ప్రభా. నేను వెళ్తున్న ప్రతి ఒక్క స్థలంలో నీ ఆత్మ కార్యాలు జరగాలి ప్రభా. నేను ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క జీవితంలో నీ ఆత్మ కార్యాలు జరగాలి ప్రభా అని మన ప్రతినిత్యము ప్రభు యొక్క ఆత్మని మనం పొందుకొని నడుచుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఆయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు ఈరోజు మన యందు ఎప్పుడు ఆనందిస్తాడంటే మన వాక్యంలో ఎదిగినప్పుడు, వాక్యం యందు సంపూర్ణ విశ్వాసము కనపరిచినప్పుడు, వాక్యం మీద ఆధారపడినప్పుడు. దేవుడు అంట యేసు ప్రభుని ఎట్టి రీతిగా చూసి యోర్దాను నది నుంచి బయటకు వచ్చినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక చక్కటి సాక్ష్యము తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి పలికిన మాటలు ఈరోజు నీ గురించి, నా గురించి ఆ సాక్ష్యము పొందుకోవాలంటే కనుక వాక్యంలో ఎదుగుదలని ఉండాలా, వాక్యం మందు సంపూర్ణ విశ్వాసం ఉండాలా, వాక్యంలో స్థిరపరచబడిన వాడిగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందించేవాడిగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడో బలమైన ఆత్మాభిషేకం నీలో ఉంచుతాడు. ఈరోజు బలమైన ఆత్మాభిషేకం కాదు, ఆత్మను పొందుకుంటే సరిపోదు. ఆయన పరిశుద్ధ ఆత్మతోని విమోచన దినము అంటే ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యే దినము కొరకంట ఎందరైతే ఆయనను రక్షకుడిగా అంగీకరించారో, ఎందరైతే ఆయన రక్తము చేత మన పాపాలు కడగబడతాయని విశ్వసించారో, వీరందరూ అంట ఆయన ముందుగానే పరిశుద్ధాత్మతోని ఆయన విమోచన దినము కొరకు ముద్రింప చేసి ఉన్నాడంట. వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, ద డే ఆఫ్ హిస్ అపియరెన్స్. ఆయన ప్రత్యక్షమయ్యే గడియ కొరకు ఆయన యందు విశ్వసించిన వారు, ఆయన రక్తమందు విశ్వసించిన వారు పాపాలని కడుక్కొని ఒక పవిత్రమైన జీవితము ఆయన కొరకు జీవించిన వారు అందరినంట ఆయన పరిశుద్ధాత్మతోని ఆల్రెడీ ముద్రించేశాడు. ఈరోజు ముద్రింపబడ్డ మనము ఈరోజు ఆ ముద్రతోని మనం బలపరచబడాలి. బలమైన ఆత్మాభిషేకము మనకి కావాలి. ఎక్కడికి వెళ్తున్నా వెళ్ళుచున్న ప్రతి చోట ఆయనకు సాక్షిగా ఉండాలి. అందరితో కలిసిపోదు. ఒక ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకత దీనిలో ఉండాలి. అది ప్రభు ద్వారా నీకు అనుగ్రహింపబడితేనే ఆ ప్రత్యేకతని నువ్వు కాపాడుకునే వాడిగా ఉండగలుగుతావు. నీ అంతటా నువ్వు పరిశుద్ధుడిగా, వేరుపరచబడిన వాడిగా ఈ సమాజంలో నువ్వు ఉండలేవు. అది నువ్వు ఒకవేళ ఉండాలని ప్రయత్నించినా అది నేను ఉండనీయదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మని నువ్వు పొందుకుంటావో ఆ ప్రత్యేకమైన జీవితం దేవునికి ఇస్తాడు. 10,000లో అతి సుందరుడిగా ఆయన ఎట్లున్నాడో అట్టి రీతిగానే నీ జీవితాన్ని కూడా తన ఆత్మతో నింపి ఒక ప్రత్యేకత నీకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన ఆత్మను మనము పొందుకోవాలా. ఆయన మనం బట్టి ఆనందించే వారిగా మనం ఉంటున్నామా లేదా అని మనము వాక్యముతో సరి చూసుకొని మన జీవితాన్ని సరిదిద్దుకొని తిరిగి ఆయనకు సమర్పించుకొని వారిగా ఉండాలి. ఆఖరి ఒక మాట జకర్యా గ్రంథం చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11, 12. 9వ అధ్యాయము 11, 12. మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి
చెరపట్టబడిన మీ వారిని నేను విడిపించను. బంధకములో పడియుండి నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటలోనికి మళ్ళా మీరు ప్రవేశించుడి, రెండంతలుగా నేను మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి ఇక్కడ తెలియజేస్తుడు ఆయన రక్త నిబంధన ద్వారా, బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్ కవెనెంట్ విత్ యూ, నీతోని యేసు ప్రభు వారు ఏం చేస్తారంట? రక్త నిబంధన చేస్తాడంట. ఒక కొత్త నిబంధన నీతోని ఆయన చేసి ఉన్నాడు. ఏంటి అంటే, నీవు నా సొత్తు, నేను నీకు దేవుణ్ణి ఉన్నాను, నేను నీకు తండ్రిగా ఉన్నాను, నువ్వు నా మాట వినాలి. అటు రీతిగానే అంటున్నాడు, నువ్వు బంధకాల్లో ఉంటున్న వారిని విడిపించి, అటు నీటి లేని బావిల్లో ఉన్న వారి వల్లే నువ్వు ఉంటున్నావేమో, కానీ ఆయన నిన్ను తన ఆత్మతోనే నింపుతాడట. ఎండిన స్థితిలో నువ్వు ఉంటున్నావేమో, కానీ నీ ఎండిన స్థితిని ఆయన పరిశుద్ధాత్మతో నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకని అంటున్నాడు, నీ కోటలోనికి మళ్ళా ప్రవేశించు. నిరీక్షణ కలిగిన వాళ్ళారా, దేవుని యందు నిరీక్షించే వారిగా మనము ఉన్నాము. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారు. వాళ్ళతో ఏం చెప్తున్నా అంటే, మీ కోటలోనికి మళ్ళా మీరు ప్రవేశించండి. అనగా నీ మోకాళ్ళ మీద మళ్ళా నువ్వు రావాలి, ప్రార్థన జీవితం కట్టబడాలి. ఎప్పుడైతే నువ్వు కోట అనగా దేవుని సన్నిధి, కోటలోనికి ప్రవేశించుడా అంటే దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు మోకరించి ప్రార్థించుట. ఒకటే ప్రార్థనలో ఉన్న బ్యూటీ ఏంటి తెలుసా? ఒకటే ఒక బ్యూటీ, సింపుల్ గా రావాలా, ఆయన సన్నిధిలో మోకరించాలా, రెండు చేతులు ఎత్తేసి ప్రభు నాకు ఏం తెలియదు అంతా నువ్వు చూసుకో అని చెప్పేసి అదే ప్రార్థన. ఆ విశ్వాసం మీలో ఉంటే దేవుడు అంతా చూసుకుంటాడు. కానీ అవి చెయ్యమే, చేతులు లేవవే ప్రార్థన అంటే, మోకాళ్ళు లొంగవే. ఎందరైతే వాక్యాన్ని విశ్వసించి ఆ ప్రకారము వాళ్ళు నడుచుకోవడానికి ఇష్టపడతారో, దేవుడు అంటున్నాడు, బంధకాల్లో పట్టబడి ఉన్న నిరీక్షణ కలిగిన వాళ్ళ మీ కోటలోనికి మళ్ళీ మీరు ప్రవేశించారు, రెండంచెలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా పిలవబడ్డము, దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడ్డ మనము ఇంకా ఈ లోకంలో కలుస్తూ ఉన్నాం, ఈ లోకంలో పడి ఉన్నాము. లోకపు అలవాట్లు, లోకపు కార్యపాలన్నీ మనలో ఉంటున్నాయి, కానీ దేవుళ్ళు మనము జీవించలేని వారిని మనం ఉంటాం. అందుకని అంటున్నాడు, మీరు కానీ నిరీక్షించి మీరు మళ్ళా వచ్చి నా సన్నిధిలో వేసి ఉంటే, మీరు ఏదైతే ఆత్మని మీరు పొందుకోవాలో అది పొందుకుంటారు, అది కూడా రెండంతలుగా పొందుకుంటారు. ఎలీషా ఎలైజా ఆయనేమో 7 గొప్ప కార్యాలు చేశాడు. తన దాసుడు రెండంతలుగా అద్భుతాలు చేశాడు, రెండంతల ఆత్మాభిషేకాన్ని పొందుకున్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద జన్మించి కల్వరి సిలువలో మరణించాడు. ఆయన మీదకి మొట్టమొదటిగా ఆత్మ దిగి వచ్చింది. దాని తర్వాత ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయి కురిపాఠశాల కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజు ఆయన బిడ్డలైన మనము ఈ రోజు నిజంగా ఆయన ఎందుకు విశ్వసించి ప్రార్థిస్తే, ఆయన మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ మాత్రమే కాక దేవుడు తన ఆత్మ అభిషేకముతో, బలమైన ఆత్మాభిషేకంతో రెండంచెలుగా ఆయన నిన్ను నింపాలని దీవించాలని ఆశపడుతున్నాడు. అందుకని ప్రభు అంటాడు, మీరు నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. మనం ప్రభు కార్యాలు చూసి, అమ్మా ప్రభు గుడ్డివాడిని బాగు చేస్తావా అంట. నా ప్రభు వారు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిండు, ఎంత గొప్పవాడు అంటాం. కానీ దేవుడు అంటున్నాడు నీతో నాతో ఒకటే మాట, ఏంటంటే నేను చేసిన కన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. కాబట్టి నీలో ఆసక్తి ఉంటే, నీలో సమర్పణ ఉంటే, నీలో త్యాగపూర్వకమైన సమర్పణ నీకుంటే, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. నువ్వు నిజంగా నీ జీవితాన్ని నువ్వు దేవుడికి సమర్పించుకుంటే, దేవుడినే శరణముగా నువ్వు ముందు పెట్టుకొని నువ్వు నడుచుకుంటే కనుక నీ ద్వారా ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. అట్టి రీతిగా నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు. నూతన సంవత్సరంలో ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి స్థితిగతుల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, నీకు విడుదల కావాలన్నా, నీ జీవితం బాగుపడాలన్నా, నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్థాయికి రావాలన్నా, అన్నిటికీ ఒకటే ఒక సూత్రం ఏంటి తెలుసా? నీ మోకాళ్ళకి పని అప్పచెప్పు, నీ చేతులు ప్రభు వైపు చాలు.
అంటే గొప్ప కార్యాలు నువ్వు నీ జీవితంలో చూడొద్దు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేయా, గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, మరొక పరిశుద్ధ దినామ ప్రభా, నీ మందిర ఆవరణంలో ఇటు రీతిగా కూడుకొని ప్రభా, నీ పరిశుద్ధ నామంలో స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభా, వాక్య ధ్యానం వరకు ప్రభా, పరిశుద్ధ ఆత్మ దేవుడిగానైనా మీరు మా నుండినైనా మమ్మల్ని మీరు బలపరిచి నడిపించిన విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. మీరేనైనా విన్న వాక్యాన్ని నైనా విడిచిపెట్టక ప్రభా, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభా, మీ సన్నిధిలో వేచి ఉండి ప్రభా, మీ ఆత్మని పొందుకునే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అంటే విశ్వాసం అంటే నిరీక్షణనైనా మాలో ఉంచమని అడుగుతున్నాను తండ్రి. అయినా మీరు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని నేను అనుదినమునైనా నన్ను అభివృద్ధిలోనికి నడిపించబడుతూ ప్రభా, వాక్యం చేత వెలిగింపబడుతూ ప్రభా, నీ సన్నిధిలో మోకరించి ప్రభా, నీ శక్తిని పొందుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీద దయచేయండి. మీరే బిడ్డలు తోడుగా ఉండండి ప్రభా. బిడ్డలైనా నీ వైపు చూస్తుండగా ప్రభా, నీ సహాయం బిడ్డలకి మీరు అనుగ్రహించి ఎటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు వెళ్తున్నప్పటికీ ప్రభా, మీరు చాలిన దేవుడిగా ప్రభా, వాళ్ళకు ఉన్నారు అని అంటే ధైర్యాన్ని నేను వాళ్ళని నూతనంగా పుట్టించండి ప్రభా. మీరే బిడ్డలు తోడుగా ఉండండి ప్రభా. దేవుని గురించి చింతించకుండా ఉండడం బిడ్డలకి మీరు నేర్పించండి ప్రభా. మీ చిత్త యావత్తు నా మీద మోపు, నేను మీ గురించి చింతిస్తున్నాను, నీ పరిశుద్ధ వాక్యం సంధిస్తుంది ప్రభా. అవును ప్రభా, దేవుని గురించి చింతించక ప్రభా, మా చింత యావత్తు నీ మీద మోపి ప్రభా, నిన్ను బట్టి అనుసరిస్తూ, నిన్ను బట్టి ఆనందిస్తూ, నిన్ను బట్టి సంతోషంగా ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి. మీరు ఇచ్చిన విలువైన రక్షణనైనా భయంతో వరకుతో కాపాడుకునే కృపను అటువంటి జ్ఞానంలోనైనా మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా. రాత్రి జరుగుతున్న ఆరాధనలో కూడా మీరు సహాయం మాకు అనుగ్రహించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డలనైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ సహాయం కొరకైతే నీ వైపు ఎదురు చూస్తున్నాం ప్రభా, ఆ సహాయాన్ని నేను మీ దగ్గర నుంచి పొందుకొని వారిగా ప్రభా, అంటే విశ్వాసాన్ని నేను బిడ్డల్లోనైనా మీరు అభివృద్ధి పరిశ్రమని అడుగుతున్నాను. మీరు బిడ్డల పక్షాల నుండి రాజ్యమాడి నూతన కార్యాలు ఈ నూతన సంవత్సరంలో మీరు జరిగించండి ప్రభా. నూతన సాక్ష్యాలనైనా బిడ్డల జీవితంలో మీరు లేవనెత్తండి ప్రభా. మీరు తోడుగా ఉండండి. వాళ్ళకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, వాళ్ళకి ఇచ్చిన పెద్దలను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఆయుష్ ఆరోగ్యం దయచేసి నేను సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలైనా మీరు ఇచ్చిన రక్షణనైనా పొందుకొని ఉన్నారు ప్రభా. నమ్మకముగా ప్రభా, అంతము వరకునైనా దాన్ని కొనసాగించుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు బిడ్డ ఇచ్చి మీరే మాకు తోడుగా ఉన్నాడు. దుష్టుడి యొక్క కట్టి నుంచి మమ్మల్ని తప్పించండి. మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని బలపరచండి. క్రీస్తు అనే మనమే స్థిరపరచ కృపను ఆయన మాకు దయచేయండి. మీ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు, తగిన పరిశుద్ధ అలంకరణ మీరు మాకు దయచేసి మమ్మల్ని మీరు ఆకళ్ళలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. బిడ్డలందరినీ నేను మీ చేతులకు అప్పగిస్తూ, వాళ్ళ కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ, సమస్త ఘనతమైన ప్రభావం మీకు అర్పిస్తూ, బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ, యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన